ప్రారంభం చేసుకుందాం. స్వామి పెళ్లి కుమారుడై తరలి వచ్చారు. ఇక పెళ్లి కూతురు తరపు వారు మాట్లాడటం ప్రారంభం చేస్తున్నారు. పెళ్ళి అనటంతో అసలు ఏ విషయమైనా మనకు రామాయణంలో రాముడు మనకు చూపించినటువంటి మార్గమే మార్గం. రామాయణం మనకు నేర్పింది. సీతమ్మ వివాహానికి అక్కడ ధనుర్భంగం అయిన తర్వాత వివాహం చెయ్యాలి అని అంటే తండ్రి చెప్పాలి, ఆయన వింటాడు. ఆ ప్రకారంగానే అని కబురు చేశాడు దశరథ మహారాజు. కబురు చేస్తే దశరథ మహారాజు జనక మహారాజు తన కూతుర్ని ఇస్తున్నాడు రామచంద్రమూర్తికి అని, తన కుమారుడికి ఇస్తున్నాడని తెలియడంతో ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఇప్పుడు మనాల మాట్లాడుకోలేదు, ఏమీ మాట్లాడలే. అమ్మాయి ఎట్లా ఉంటుంది, ఏం చదువుకున్నది, ఎంత ఎత్తుంటుంది, ఇంకా ఏదీ లేదు. ఏమి ఇస్తారు, ఏమీ కూడా లేదు. ఎందుకని అట్లా? జనకుడు ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రుల యొక్క గొప్పతనం అది. తల్లిదండ్రులు సరైనటువంటి వాళ్ళు అయితే మన అమ్మాయిల పెళ్ళిళ్ళంతా తేలిగ్గా జరిగిపోతాయి. అట్లాగే ఇక్కడ పెళ్లి కుమారుడు సిద్ధంగా వచ్చున్నాడు. పెళ్లి కూతురు తరపు వారు చూస్తూ ఉన్నారు. ఈ పెళ్లి కుమారుని వివరాలన్నీ కూడా అడగాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అనుకుంటుంటే ఆ పెళ్లి కుమారుడు వెంబడి ఎవరున్నారు? సీతమ్మ వారి వెంబడి జనక మహారాజాలే నెమలి కృష్ణ పరమాత్మ వెంబడే ఉన్నాడు. స్వామివారి వెంట కృష్ణుడు తీసుకొచ్చాడు పెళ్లి కుమారుణ్ణి అని అంటే ఇంకా పెళ్లి కుమారుని గురించి మనం ఇంకా ఏమడుగుతాం? యోగ్యత కలిగినటువంటి వాళ్ళు అయితేనే అట్లా తీసుకురావటం, పక్కన ఉండటం జరుగుతుంది. సరైనటువంటి వ్యక్తి అయితేనే సరైనటువంటి వ్యక్తి పక్కన ఉంటాడు. ఇప్పుడు నెమలి కృష్ణ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, మీ అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నారు కదా. కృష్ణుడు నెమలి కృష్ణుడిని చూస్తే ఎట్లా ఉంటుందో ఈ కృష్ణుడిని చూసినా అట్లాగే ఉంటుంది. ఆ స్వామి వెంబడి ఆయన ఉండటం వల్ల పెళ్లి కుమారుడిని ఏమి కూడా అడగటానికి జంకుతూ ఉన్నారు పెళ్లి కూతురు తాలూకు వాళ్ళు. అయినా మరి సహజమైనటువంటి పద్ధతిలో మాట్లాడుకోవాలి. తర్వాత ఏదో తెలుసుకొని ఏదో అనుకోకుండా మర్యాద కోసం మాట్లాడటం కోసం మాట్లాడాల్సి వస్తున్నది. మరి పెళ్లి కూతురు తరపున వచ్చినటువంటి వారు మా శ్రీనివాసమూర్తిని గురించి ఏదైనా అడగదలుచుకుంటే అడగవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఆలోచన లేకుండా ముందుగా తెలుసుకొని తర్వాత మీరు ఇచ్చినట్లయితే సంతోషంగా నిశ్చింతగా ఉంటుంది. చెప్పండి స్వామి, నాలుగు స్వామి వారు మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున మాట్లాడారు. అబ్బాయి కూడా వచ్చాడని చెబుతుంటారు. ఇక ఇంకేం మరి చెప్పండి. అమ్మాయి తరఫున వారు అడుగుతున్నారట. ఇప్పుడు పార్టీ మారాం, ఇప్పుడు మేము అబ్బాయి తరఫున ఇచ్చాము. ఇక్కడ అబ్బాయి ఇచ్చినటువంటి చిన్నస్వామి గారు, ఆయన పేరు కూడా వెంకటేశ్వరరావు గారి, వారి దంపతులు, వారి కోడలు వచ్చిన్నారు. కొత్తగా వారికి ప్రమోషన్ వచ్చింది మరి మాతామహుడుగా. అందుకోసమని ఇక సభాసదులందరూ వచ్చి కూర్చొన్నారు. స్వామివారి కళ్యాణ మండపం నిర్మాణం చేసుకుంటున్నారు. అంగరంగ వైభోగంగా అద్దాల మండపం, పూటకొక రకం, పూటకొక తీరుగా. మరి ఎక్కడెక్కడ కరోనాలో అందరూ కూడా ఆర్థిక మాంద్యం ఏర్పడిందని అన్నారు. కానీ వెంకటేశ్వర స్వామికి ఎటువంటి మాంద్యం లేదు, ఏ రకం లేదు. ఆయన వడ్డీ కాసలవాడు, వడ్డీ గుంజుతాడు. ఇవ్వను అన్న వాళ్ళని ఆకర్షిస్తాడు, కూడనన్న వాళ్ళని కూడేటట్టు చేస్తాడు. ఊహించని విధంగా అసలు ఎందుకు మనం అనవసరం అనుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకోగలుగుతాడు. వాళ్ళ దగ్గర బాగా ధనం ఉన్నదంటే అటువైపు తిరిగి చూడాలి. ఆయన లీలలో అనూహ్యం. ఈ మధ్య ఒక పత్రికలో చూశాను నేను, బ్రహ్మకుమారీస్ పత్రిక ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు, భద్రాచలంలో ఇచ్చారండి అని. దాంట్లో ఉన్నది శివుడు గారు ఎవరైనా అక్కడ అన్నారు కదా, సర్వజ్ఞుడైనా కానీ సర్వవ్యాపిగాడు. దానికి అర్థం ఏంటి? అట్లాంటివి మనం వినటం కూడా తప్పే. సర్వజ్ఞుడే కానీ సర్వవ్యాపిగాడు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలుసు స్వామికి, కానీ అంతటా వ్యాపించి ఉంటాడు అనే దానికి వాళ్ళు ఖండం చేస్తూ, మరి వీళ్ళకు కొద్దిగా అనారోగ్యం వచ్చిందనుకో, నాకు అనారోగ్యంగా ఉంది గోవిందా రక్షించు అని అంటే ఎందుకు, తనే కనుక అంతటా వ్యాపించి ఉంటే అని అక్కడ వాళ్ళు అడుగుతున్న పాయింట్. మరి దీనికి వెంకటేశ్వర స్వామి తరఫున ఇక్కడ స్వామివారిని అడుగుతున్నాం మేము జవాబు. మీ ముఖంగా వింటే శంఖంలోకి వస్తే పాలు అది పవిత్రమవుతాయి కదా, దానికి జవాబు చెప్పండి. స్వామివారు సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అంటే మీ దారి పక్కకు పెట్టిందని అనుకోకండి. స్వామి గురించి అన్ని ముందర కలిసి తెలియాలి, తెలిసి కలియాలి. అంతటా ఉన్నాడా లేడా, ఇందుగలడందు లేడని సందేహం వలదని ప్రహ్లాదుడు చెప్పాడు. అంతటా నిండి ఉన్నాడు స్వామి అని, అంతరంగంలో ఉన్నాడు, ఆత్మలో ఉన్నాడు. స్వామి ఆత్మస్వరూపి, అంతరాత్మస్వరూపి, పరమాత్మస్వరూపి అని వెంకటేశ్వర మహామంత్రంలో గురువు గారు ఉపదేశించారు.
మరి అట్లా దానికి ఇక మిడిమిడి జ్ఞానంతో చిన్న చిన్న విషయాలు అవి మన తాత్కాలికంగా బ్రహ్మాండమైన కొండల మీద వాళ్ళు మకాం పెట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మాదేనండి, మాదేనట అని ఎవరో నాకు ఆ మధ్య చెప్పారు. మాదేనట గొప్ప మతం అండి అని. మరి మీది చాలా తక్కువ అన్నట్టు అన్నగారు అడుగుతున్నది. అంటే దానికి నేను జవాబు చెప్పా, నారాయణపురంలో మా ఇల్లు 76లో కట్టాము. కట్టినప్పుడు ఒక చిన్న సన్నజాజి మొక్కేసి నేను అక్కడ ఉన్న 40 ఏళ్లలో అది ఒక పువ్వు ఎలా జాగ్రత్త కంటే ఎక్కువ పెరగలేదు. చెరువులో తూచి మండలు ఉన్నాయి. ఇక వాటిని ఎవరు వేయలేదు, పెంచలేదు, పోషించలేదు. ఓ మహాద్భుతంగా చెరువు మొత్తం డెక్క, గుర్రపు డెక్క చెట్లు బ్రహ్మాండంగా వ్యాపించింది. కాబట్టి మరి ఒక సత్సాంగత్యం కానీ విషయం కానీ వ్యాపించటానికి సమయం పడుతుంది. కానీ అసద్విషయాలు వ్యాపించడానికి మాత్రం అత్యంత సులభంగానే. ఇక అక్కడ మనం 10 మందికి మన పిల్లలకి చెప్పుకోవాలి, మనం తెలుసుకోవాలి. లేకపోతే నిజమే కదా, దేవుడు సర్వవ్యాపి గాడు అంటే స్తంభంలోంచి వచ్చాడు కదా నరసింహస్వామి. కాబట్టి ఇట్లాంటి కొద్దిగా ఆలోచనాత్మకంగా ఆలోచన తరంగాలతో స్వామివారి యొక్క దివ్య అనుభూతులను, దేవిపు నామ సంస్మరణం, దేవిపు దివ్య గుణాలు కీర్తనం, దేవిపు లీలలు అద్భుతములెప్పుడు సంశ్రవణము చేయ దోషావళి వాసిలో లోకము శుద్ధాయత వృద్ధించగలగనండు. ఏ క్షణంలో స్వామివారి గురించి ఒక వ్యక్తిని గురించి ఆలోచిస్తుంటామో అదే వ్యక్తి స్వయంగా వచ్చి అడగకుండానే తను ఇవ్వదలుచుకున్నటువంటి స్వామివారి కళ్యాణ మండపానికి ఇస్తున్నటువంటి సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్పేటువంటి విషయాలు. ఏమీ లేకపోతేనే మరి 50 లక్షలు వసూలు చేసుకుంటాడు స్వామివారు. 50, 60 ఇంకా అవతల ఇంకోటి కూడా తయారు కానుంది. మేము అనుకోలేదు. ఒక ప్రదేశం ఉంది, మేము నిరుడు ఒకటి అనుకున్నాం, అది సాధ్యం కాలేదు. దానికి ఎంతో 8 ఏళ్ళు ప్రయత్నం చేశాం, అది సాధ్యం కాలేదు. అప్పుడు స్వామివారు చాలా ఆలోచనగా, అంటే బాధాకరమైనటువంటి పలకాయ కలిగిపోతున్న ఆలోచనతోటి కాదు అన్న తర్వాత ఉంటూ ఉండగా ఒక మెరుపు లాంటి ఆలోచన. ఏంటది? నాకున్న దాన్ని నేను సరి చేసుకుంటా, ఎవరో ఇవ్వను అని అంటే దానికోసం మరి వాళ్ళని బతిలాడటం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, విచారపడటం కానీ ఏం చేయదు అన్నాడు స్వామి. దాంతో ఆలోచన మొత్తం అయిపోయి హాయిగా గాఢ నిద్ర పట్టింది. ఇక మర్నాడు ప్రయత్నం మొదలుపెట్టాం. దాని వెంబడి ఇంకోటి వచ్చింది, దాని వెంబడి ఇంకోటి వచ్చింది, దాని వెంబడి ఇంకోటి వచ్చింది. ఈ విధంగా జరుగుతూనే ఉన్నది. ఇవాళ రోజున మనం ఈ కరోనా వ్యాధి ఇబ్బంది వల్ల లోపలు చేసుకుంటున్నాం. మరి స్వామి అన్నీ తెలిసినవాడు, అన్నీ పోగొట్టాడు, అంత సర్వరక్షకుడు అన్నప్పుడు అదెందుకు వచ్చింది? దీనికి జవాబుగా, అంటే ప్రశ్న నేనే జవాబు నేనే చెబుతున్నాను అనుకోకండి, నాకు తెలిసింది నేను చెబుతున్నా. ఆయన ఆట ఆడుకుంటూ ఉంటాం, పావుల పట్టవత్తాం. నిచ్చెన వెంబడే పెద్దప్ప ఉంటుందా ఉండదా? ఒక నిచ్చెన ఎక్కిస్తాడు, మళ్ళీ దాని వెంబడే లడ్డూ చేస్తా, దాని వెంబడి బూందీ చేయి ఒకటి రుచి, కాస్త బూందీ కూడా ఉండాలి, పులిహోర ఉండాలి, లడ్డూ ఉండాలి. అది అర్థం స్వీటు బాగుండాలి కదా. అట్లాగే స్వామివారు రాత్రి వెంబడి పగలు ఉండాలి, చీకటి వెంబడి రాత్రి ఉండాలి, ఇక కష్టం వెంబడి సుఖం ఉండాలి. ఇది కూడా ఆయన యొక్క లీల, అది లీల. కరోనా అనేది కూడా లీల. మరి 5000 ఏళ్ల కిందట మరి భూభార హరివార్థం స్వామివారు ఆవిర్భవించి పోగొట్టారు. అలాగే ఇప్పుడు కూడా ఇదంతా కూడా ఆయన లీల. ఇంకొకటి, ఇట్లా జబ్బు వస్తున్నది, మరి ఎట్లా అని నాకు మా వాళ్ళలో ఫోన్ చేశారు. అప్పుడన్నా నేను పెట్టె నిండా బీరువా నిండా చీరలు ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు కట్టుకుంటాను? దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను అన్నదంటే అంతరార్థం ఏంటి అంటే, ఎక్కడికి పోతున్నాం మనం? ఎక్కడికి పోతున్నాం? చీరలు మార్చుకున్నట్టే శరీరం మారుతున్నది, ఆత్మ శాశ్వతమైనది. జన్మలు 84 లక్షల జన్మలు ఎత్తి ఇక్కడికి వచ్చాం. అంతకుముందు ఎక్కడున్నాం? ఇక్కడికి రాకముందు ఎక్కడున్నాం? మన వయస్సు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, దాని ముందర ఎక్కడున్నాం? ఎక్కడే శాశ్వతం అని 4 రోజులు. అందుకోసమే సన్యాసి ఒక చెట్టు కింద ఒక రాత్రి తప్ప, గ్రామైక రాత్రం. 2వ రోజున అంటే వాడికి మమకారం ఉంటుంది, ఆ చెట్టు నాది, ఆ స్థలం నాది, ఇంకెలా విచారం లేదు. కాబట్టి భగవాన్ ఎక్కడికి పోతామయ్యా మనం? పోతాం ఒకటే ఫోన్. ఎక్కడికి పోతాము? ఏట్లోకి తెలియించుకున్నది మాకు ఏరు లేదు, అందుకోసం ఏట్లోకి పోతాం మాకు అలవాటు. అక్కడి నుంచి ఎక్కడికి పోతాం? కాబట్టి ఇదంతా కూడా నేను చెప్పేది అది కూడా ఒక రకమైన శిక్షారూపమైన రక్ష. కాబట్టి దాని గురించి భయపడకండి. పోతూనే ఉన్నాయి గ్రామం, ఊళ్ళు అనుకున్నాం. నిజం ఒక్కసారి వెనక నిప్పి చూసుకున్నాం.
ఎన్ని జబ్బులు రాలే, ఎన్ని వ్యాధులు రాలేదు మనం బుద్ధరిగిన తర్వాత. ఈ మరి మన ఊళ్ళో ఎంతమందికి జబ్బు రాలేదు, ఎంతమంది పోయినారు? అది లేకుండా పోలేనా? పోయినాం కదా. కాబట్టి ఇవన్నీ భగవంతుడు లీలలమ్మా. ఆలోచన కొద్ది అమృతాలే. స్వామి యొక్క లీలల ఆలోచన చేసుకోవటం నేర్చుకోవాలి. స్వామి వైపు మనసు తిప్పుకోవాలి. రాత్రి పగడు గోవిందరామం చేసుకోవాలి. భగవంతుడు నామస్మరణానికి మించి ఇంకొకటి లేనే లేదు. మన ఆయుష్యం గతించిపోతుంది. దేనికి ఆయుష్యం గతిస్తున్నది? శరీరానికి. మరి ఆత్మ యుగయుగాలుగా ప్రయాణిస్తున్నాను కదా. కాబట్టి భగవద్గీత చెప్తున్నాను. విరాట పర్వం ఇది ఋషి తపశ్చర్యకు అనుకూలమైన కాలం 2020 అని సచ్చిదానంద స్వామి వారు చెప్పారు. స్వర్ణయుగం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా భగవంతుడి వైపు మనసు తెలుసుకొని ప్రతి అదివరకు ఎప్పుడు ధ్యానం ఇంట్లోనే కూర్చొని అంతరంగ ధ్యానం బయటికి రావట్లేదు కదా. బయటకు వచ్చి దేవాలయంలో రాక అయింది. వాళ్ళు ఎవరో కొంతమంది వచ్చేది. తీర్థం తీసుకోండి. వద్దు, నిజమేనా? దేవుడి తీర్థంలో ఏమేమి వేస్తున్నాం? వేసే పదార్థాలు ఏంటి? నేను ఇంట్లో పెట్టుకునే కషాయం కంటే ఇది హీనమైపోయిందా? దేవుడి తీర్థం ఇంట్లో పెట్టుకునే కషాయం కంటే తీసిపోయిందానమ్మా. తీర్థం తీసుకోండి. అది అపచారం అవుతుంది. అది అందరికీ తెలుసు. సత్యనారాయణ వ్రత కథలు వచ్చాము చూసినప్పుడు స్వామివారి తీర్థం తీసుకోవాలా వద్దా? అంతర్చేటి భయం అంటే దాని మీద దీని మీద అంటే సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆ జన్మకృత పాపానం ప్రాయశ్చిత్తం వినేదినే అకాల మృత్యుహరణం అక్కడ పాయింటుంది. అకాలంలో వచ్చే మృత్యును హరిస్తుంది భగవంతుని యొక్క తీర్థం. సర్వ వ్యాధి నివారణం రెండో పాయింట్. సమస్తమైన వ్యాధులను పోగొడతాయి భగవంతుని పాదతీర్థం. తర్వాత సమస్త పాప క్షయకరం. పాపం వలననే మనకు కష్టాలు వస్తాయి. కాబట్టి స్వామి తీర్థం తీసుకుంటే పాపాలు నశిస్తాయి. శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభం. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎక్కడ చెడిపోవటం అంటే అదే. అంతా భారతీయుడు వచ్చి లక్షణాలు దేవుడికి ఇస్తుంది. దేవుడి తీర్థం అంటే వద్దనేటువంటివి. దాంట్లో కరువుల దాంట్లో కూర్చోలేదు ఆ తీర్థంలో. ఇంకేం ముట్టుకోవటం లేదా నువ్వు ఇది తప్ప బయటికి పోయి అబ్బో చాలా అందుకని భగవంతుని లేనాడు. ఇవన్నీ కూడా అద్భుతం. ఇవన్నీ కూడా మనం ఎడిదిప్పి సమస్తం భగవంతుని సర్వం విష్ణుమై మన ప్రతి ఆలోచన కూడా భగవంతుని దగ్గరకు వచ్చి ఆగాలి. ఆయనలో లీనమైపోవాలి. అప్పుడు ప్రతి ఆలోచన భగవత్పరంగానే, మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా భగవత్పరంగానే ఉంటుంది. సరే, ఇప్పుడు స్వామివారి ఇక్కడికి పెళ్లికి శుభవారి పెళ్లి కూర్చుంటే కరోనా ఇవన్నీ చెప్పుకుంటాం అంట. ఇది కూడా భగవంతుని లీలలో ఒక భాగంగానే చెప్పుకుంటున్నాం. ఈరోజు స్వామి ఇట్లా చేసుకుందాం అనుకున్నాడండి. ఆయన ఇష్టం. అవునా? ఒకసారి ఈ మధ్య ఎవరు అనుకున్నారు ఆకాశంలో ఎగురుకుంటూ పెళ్లి చేసుకోవాలి, విమానంలో ఎగురుకుంటూ పెళ్లి చేసుకోవాలి, నీళ్ళల్లో జలాంతర్గాల్లో వివాహం చేసుకోవాలి, ఇంకేదో స్వామివారు ఇట్లా చేసుకుందాం అనుకున్నాడు. కాదని కానీ మనమెవరం రండి, స్వామికి ఇష్టమైనటువంటి వాళ్ళు వెళ్ళి ఆహ్వానం. రాదు, వచ్చి తీర్థం వద్దు, నాకు ప్రసాదం వద్దు, ఈ అపశక్నపు అపాచారపు మాటలు మాట్లాడద్దు. అందుకోసం పవిత్రమైన మనసుతో భగవద్ విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ స్థానం ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకుందాం. మన డబ్బులు అక్కర్లేదు, ఆయనకు మన ఏవి అక్కర్లేదు. మన పరిశుద్ధమైన మనసుతో సంపూర్ణమైన విశ్వాసంతో, సంపూర్ణమైన విశ్వాసం అనేదాన్ని నేను చెబుతున్నాను, నేను అనుభవిస్తున్నాను చెబుతున్నాను. ఏదో ఒక వస్తువు కనపట్టండి, గోవిందాంధ్ర అబ్బాయి అని అన్నా, మా మనోజని మూత కనపట్టండి, అదిగో గోవిందా అనగానే అదిగో మూత అది ఎదురుగానే కనపడుతుంది. టిఫిన్ మూత అంతసేపు ఎత్తుకునే కనపడుతుంది. అంటే భగవన్ నామం యొక్క మహిమను అనుభవిస్తున్నాము, మీరు కూడా అనుభవించండి. ఆ నామం యొక్క మహిమ అటువంటిది. అయ్యో యోగా క్లాసులకు నేను పోకపోతేనే నాకు ప్రాణాయామమే రాదు. నా యోగేన సమాధిన యత్ఫలం నాస్తి తపస్సా నా యోగేన సమాధిన. యోగం చేత కానీ తపశ్చేత కానీ అటువంటిది భగవన్ నామస్మరణ మాత్రం చేతనే నీకు సిద్ధిస్తుంది. అది కలియుగంలో మనకు అత్యంత సులభమైనటువంటి మార్గం. అందుకోసం గోవిందుడు వచ్చి మన దగ్గర వచ్చి ఇంతకాలం నుంచి మన చేత పూజలు చేయించుకున్నాడు. 2003లో వచ్చారు స్వామి. ఆయన రావటం కూడా ఒక విచిత్రమైనటువంటి కథాకథనమే. అవన్నీ తర్వాత చెప్పుకున్నాం. ఇప్పుడు స్వామివారు మరి వివాహానికి వచ్చి కూర్చున్నాడు. స్వామివారు మరి ముహూర్తం మించిపోతున్నది, టైం అయిపోతున్నది. సరే, నీళ్ళు అనుకున్నాం చెట్టు కింద పెళ్ళి ఏంటి అని ఆక్షేపణ వచ్చింది. చెట్టు కింద పెళ్ళి ఆయన ఇష్టం కాదంటే ఆయన నువ్వెవరమ్మా, ఎక్కడన్నా చేసుకుంటాడు, ఆయన ఇష్టం, అదంతా ఆయన ఇష్టం. ఈరోజు ఇట్లా చేసుకున్నాం అనుకున్నాడు. ఈ వాహనాలన్నింటి మంచిగా బయటకు పంపించండి రా, హనుమంతుడిని బయటకు పంపించండి రా. అరే వాడు స్వామి సేవ కోసం 10 రోజుల నుంచి ఇక్కడ కూర్చొని ఉంటే వాళ్ళని వెళ్ళగొట్టి కొత్తగా వచ్చిన మీకోసమే వాళ్ళందరినీ వెళ్ళగొట్టారు. హనుమంతుడి గర్భవంతుడి బయటకు పంపించేసేయండి, బయటకు పంపించేసేయండి, మేమందరం కూర్చోవాలి. సరే, మనం కూర్చోవాలనుకుంటే చాలా స్థలం ఉన్నది. ఇంకా ఈ పుష్పక విమానం బాగా ఎప్పుడు అర్థం చేసుకుందాం. మన దేవాలయంలో 100 మంది కూర్చున్న పుష్పక విమానం. వెంకటేశ్వర స్వామి లీలల అద్భుతం. ఆ స్వామి యొక్క మహిమను
ఊహింపటానికి సాధ్యం కానీ అది అనుభవైక వేద్యం, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. స్వామి యొక్క లీలలు అద్భుతం. అది కొద్ది కొద్దిగా చక్కగా పెద్ద పావులు చిన్న పావులు. ఇప్పుడు కరోనా ఎందుకు వచ్చింది, దాన్ని పోగొట్టలేడా దేవుడు, అది కూడా ఆయన లీలే. బాబా గారు చెప్తాడు ఒకసారి, ఆయన్ని వాళ్ళ బావగారు ఎవరు చనిపోతే ఆయన అన్యాయి కస్తూరి గారు ఎవరో పోయి ఏమని మాట్లాడించాలి, ఎట్లా ఓదార్చాలి కనుక్కుంటూ పోతుంది. ఆయన అన్నాడు, స్వామి ఇదంతా నా లీల కాదా అన్నాడు. 20 ఏళ్ళ స్వామి నా లీల కాదా అంటే దాన్ని ఏంటంటే ఇదంటే ఆట. సదరంగంలో ఏడుగా పెడతాడు, గుర్రం పెడతాడు, బంటలు పెడతాడు. ఆ చేత్తో ఒక ఆట, ఈ చేత్తో ఒక ఆట, రెండో మనిషి లేకపోతే ఆయన చంపుతాడు, వీడిని చేస్తాడు. అంతా ఆయన లీల, ఆయన అద్భుతం, ఆయన వినోదం. ఆ మధ్య ఒక ఆర్తిరామ్ బాబా గారి సినిమాలో మనం చూసాం, పూర్ణమ వెంకటేశాలు 14లో కారులో ఉన్నటువంటి సమస్తమైన చేసి నాకు విసుగుతుందా ఆడుకున్నాను రాదంటే నీకేమాటగా అంటాడు, నాకు మాత్రం వినోదం ఉంటా అంటాడు స్వామి. కాబట్టి ఇది కూడా ఆయన లీల, ఆయన వినోదం. ఆయన పోగొట్టు దీని నేనింత కథింపనేరుడో కృష్ణ పోగొట్టదలుచుకుంటే ఎక్కడికి పోగొడతాడు ఆయన కానీ నా మత పరతరం నాస్తికించి ధనంజయ నేను కానీ కొద్దిగా కూడా లేదంటున్నాడే, ఎక్కడికి పోతాం ఆయన కాకుండా. కాబట్టి మన ఇష్టం, ప్రమోషన్ పంపిస్తాడు, పైకి పంపిస్తాడు, కిందికి పెడతాడు. ఒక చీర ఆ బీరువాలో తీసి ఇంకో బీరువాలోకి పెట్టుకుంటాం, సర్దుకుంటాం, ఆ గ్లాస్ ఇక్కడి నుంచి అక్కడ పెడతాం. అంతకంటే మన శరీరం మార్పుకి అంత చెడు భయం, అంత చెడు వణుకు, అంత చెడు గజగజ అంత ఏమొచ్చి పడది. ఇదంతా కూడా భగవంతుడు లీలలుగా మనం అర్థం చేసుకున్నప్పుడు అంత ఆనందమే, అంత సమస్తం సంతోషమే. కాబట్టి అమ్మ ఇది విషయం. ఇక ఇప్పుడు స్వామివారు వచ్చి కూర్చొని ఉన్నారు, ఆ పక్కనే అమ్మవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక ప్రశ్న, రెండో వాడితో మాట్లాడించట్లేదని అనుకోకండి. స్వామివారికి స్వయంవర అధికారం ఎవరికి ఉన్నది, ఎన్నేళ్ల వరకు ఉన్నది, ఎన్నేళ్ల తర్వాత వస్తుంది. ఆడపిల్లకు స్వయంవరం ఉండాలి. అసలు వాళ్ళిద్దరెవరు, అమ్మవాళ్ళు ఇద్దరు పక్కనే కూర్చొని ఉన్నారు కదా, పసుపు కొమ్ము కట్టుకొని స్టేషన్లో కూర్చుకొని వాళ్ళని రక్షణగా మనం అడుక్కుంటాము. మన పెత్తనం కావాలి. అక్కడ స్వామికి అక్కడ కూర్చొని ఉన్నారు, దండలు వేసుకున్నారు, కూర్చొని ఉన్నారు. ఇక మనం నీవు ఇష్టమైతే ఏమైనా చేసుకుంటావా చేసుకొని నీ ఆనందం కోసం, లేకపోతే నాకు అవసరం లేదు. మేము ఎప్పుడు కూడా నిత్య అనపాయిని శాశ్వతంగా యుగాలుగా ఆమె మత్స్యమూర్తి అయితే ఆమె మత్స్యావతారంలో ఉంటుంది. మరి వరాహ అవతారమైనా సరే ఆయన వరాహస్వామి కొండ మీద కూర్చొని ఆయన ఇంకా రమ్మని కబుర్లు చేస్తుంది. లక్ష్మీదేవి నువ్వు వెళ్ళావు కదా భూలోకంలో, పని అయిపోయింది రమ్మంటుంది. అంటే నన్ను చూసి నవ్వుతుంది, నేను రానమ్మా పందిముఖం అంటుంది అన్నట్ట. వెంకటాచల మార్చని వెంగమాంబ గారు మధురంగా రాసింది. అంటే ఏమన్నా రావయ్యా నువ్వు ఎట్లా ఉన్నా నాకు ముద్దే అంటుంది లక్ష్మీదేవి. ఏ ముఖంతో ఉన్నా నాకు ఆనందమే, ఏదైనా ఆనందం, ఏదైనా సంతోషం. కాబట్టి ఆ కళ్ళు తామరపూలు లాంటి కళ్ళు అని ఉన్నప్పుడు మీనావతారం ఎత్తినా తామరపూలు లాంటి కళ్ళు, మరి కూర్మావతారం ఎత్తినా ఆ కళ్ళు ఆ చక్కదనం అంతే. ఎక్కడన్నా వర్ణన వచ్చేది. ఇంకా ఏవో అది చదివారా అంటుంటే నేనన్నా చదువులలో సారమెల్ల చదివితి తండ్రి ఒకటి చివరి సారం అక్కడి పై నెట్టుకు పోయిన తర్వాత ఇంటికి చూసుకోవాల్సిన అవసరమే లేదు. స్వామి లీలలు అవి అది. కాబట్టి ఇప్పుడు మరి ఇదంతా మనం సిచ్యువేషన్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మనం బ్రహ్మాండంగా 7 రోజులు మౌన 10 రోజుల దగ్గర నుంచి దర్శనం దాకా చేసుకునేవాళ్ళం. ఏ వాహనాలు అక్కడ తిరుపతిలో ఏ వాహనాలు అయితే ఆ వాహనాలతో ఇవాళ గరుడ వాహనం మీద బ్రహ్మాండంగా స్వామి వచ్చి ఆ సెంటర్లో కూర్చొని చేసుకోవాల్సినటువంటి రోజు. ఈ చెప్పగా ఆయన ఇష్టం, దాన్ని నువ్వు కాదంటానికి ఎవరు ఉన్నావు. ఆయన లీలకు అనుకూలంగా మనం పోవటమే తప్ప నా ఇష్ట ప్రకారం నువ్వు నడుచుకోవాలి. రావణాసురుడు భక్తి అంటాడు కదా శివుని, నా ఇష్ట ప్రకారంగానే నువ్వు నడుచుకోవాలి అంటాడు. అట్లా కాకుండా భగవంతుడి యొక్క ఇష్ట ప్రకారంగా మనం ఆయన యొక్క ఆనుకూల్యతగా ఆయనకి ఇష్టంగా మనం నడుచుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ఇట్లా అయిపోయింది. మరి సత్యనారాయణ చల్లవారు తిరుపతి నుంచి వస్తున్నారు. ప్రారంభం దగ్గర నుంచి వారి రావటానికి అసాధ్యమైపోయింది. అప్పుడు మరి ఇప్పుడు ఆపద్ధర్మంగా మనం నెమలి కృష్ణస్వామి వారు మనకు అనుగ్రహించారు. వారు వచ్చారు సంతోషంగా, పిలిచి పిలవగానే భయపడుతూ వస్తారు, ఏమంటారు అనుకొని అసలే వద్దు. ఈ వ్యాధి భయం కాదు. ఆగామనుకోండి ఏకనామం ఆపాం, ఇక మళ్ళీ చేయబుద్ధి కాదు. విష్ణు సహస్రనామం ఏకాహం ఆపాం, ఇక మళ్ళీ చేయబుద్ధి కాదు. బాగా బాగుంది, హాయిగా పడుకుంటే తిని త్రాగు ఆనందించు.
ఇంకా పోనీ హాయిగా పడుకునేదానికి ఎందుకు వచ్చిన బాధ, ఈ జాగ్రత్త, ఈ గోరం. కాబట్టి ఈ విధంగా స్వామివారు కనీసం 3 రోజులలో మనం చేసుకుందాం అనుకున్నాం. దీంట్లోనే ఆనందం అనుభవిస్తాం. ఈ 3 రోజులలో చేసుకునే విధానం ఎట్లా ఉంటుంది, ఈ ఆనంద అనుభవం ఎట్లా ఉంటుంది, ఇట్లా కూర్చొని చేసుకుంటే ఎట్లా ఉంటుంది. కాసేపు రకరకాలు చెప్తా కదా, ఒక కారపూస గిద్దెలు 4 రకాల షేపులు ఉంటాయి. వెడల్పాటివి, సన్నటివి, లావాటివి, స్టార్ లాంటివి. ఆయన ఇవన్నీ కూడా మన పిండి ఒకటి. కాబట్టి ఆయన లీలలు ఈ విధంగా ఉంటాయండి. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చి అబ్బాయి నేను అడిగిన దానికి ప్రశ్న జవాబు ఏంటంటే, అష్టవర్ష భవేత్ కన్యా అని అంటున్నారు కదా. తర్వాత ఏంటి మరి, సీతాదేవి వివాహం ఆమె పళ్ళు ఉడక నుండే జరిగిందిగా. అంటే చిన్న చిన్న పళ్ళు, పాల పళ్ళప్పుడే ఆ వివాహం జరిగింది. మరి రుక్మిణీదేవి వివాహం ఎప్పుడు జరిగింది? ఆమె వివాహానికి ఈ వివాహానికి తేడా ఉంది కదా. అంటే చెప్తుంటుంది కదా, ఆయన అట్లా చూపిస్తాడు, ఇట్లా చూపిస్తాడు. ఆయన లీలలు అద్భుతం. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఇక్కడ పెట్టుకొని ఉన్నాం. మరి మీరు సంగతి ఏంటి? 4 పరిచయ వాక్యాలు మన ఆచార్య వారు మరి ఏమంటారు, ఏంటి, ఎందుకంటే ఏది బాగుందంటారు, ఏదంటే ఏది ఎక్కడ వస్తే అదే బాగుందని అన్నారు కదా. సత్యం వదా ప్రియం వదా, సత్యం చెప్పు, ప్రియమే చెప్పు అని చెప్పండి సార్. ఆ విధంగా చెప్పగలరా నిష్ణాతులు అన్నయ్య గారు. సత్యం చెబుతారు, ప్రియం చెబుతారు. ఆ విధంగా అందుకోసమే వారికి ఘనమైనటువంటి సన్మానాలు గ్రామస్తులు దేశవాడు దేవుడి అపరవతారంగా వారిని ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆ రకమైనటువంటి వాక్శక్తి వారికి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. కాబట్టి వారి ద్వారా మనం చక్కటి మాటలు విందాం. చెప్పండి అయ్యా, 5 నిమిషాలు. కృష్ణ పరమాత్మని చెప్పమన్నట్టున్నారుగా స్వామి. మీకు ఒక మరి మీరు చెప్పండి. అట్లా కాదు, అనుభవం కలిగినటువంటి వాడివి కాదు వారు ఎవరు లేనప్పుడు మీ సంవాదం వినాలని నేను వచ్చాను. పెద్ద పెద్ద చెట్లు లేకపోతే ఆమదపు చెట్టే పెద్ద అని, ఎవరు లేకపోతే నేనే పెద్దని. మా ఊళ్ళో నాకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నాకే సన్మానాలు. పెద్దవారు ఉన్నప్పుడు మనం విధేయతగా తెలుసుకోవాలే కానీ అనేక విషయాలు చెప్పు. 4 మాటలు చెప్తున్నాను దేవుని దగ్గర. నేను అసలు ఎప్పటి నుంచో మీరు ఇక్కడ గుడి ప్రతిష్ట అయిన దగ్గర నుంచి కళ్యాణానికి వద్దాం అనుకుంటుంటే ఎప్పుడు రాలేకపోతున్నాం. మీ మాటలు ఎందామని అనుకుంటుంటే ఎప్పటికీ రాలేకపోతున్నాం. ఈసారి అంటే ఎందామని ఈ భాగ్యం అనుకున్నాం. మమ్మల్ని చెప్పమంటే ఇక మేము చెబితే మళ్ళీ మీరు చెప్పేది వెళ్ళలేకపోతాం కదా. ఇందాక పరమాత్మ అంతటా వ్యాపించున్నాడా లేదా అనేటువంటి ప్రశ్న తీసుకొచ్చింది మా అమ్మాయి. ఎవరో అన్నారట, ఆయనకు అన్నీ తెలుసు కానీ అంతటా వ్యాపించున్నాడా లేదా. దాని గురించి నాకు కూడా ఈ మధ్యనే ఆలోచన వచ్చింది. అంతటా వ్యాపించుంటే మరి రావణాసురుడు కూడా ఆయనే కదా. అట్లెందుకు చేశాడు? రావణాసురుడిగా ఎందుకు చేశాడు? ఎందుకు నటించాడు? వేదం ప్రాక్టికల్ క్లాస్ కాదది. మొదటి ఏమంటారు, నోటితో చెప్పేది మొదలు పాఠాలు చెబుతూ ఉంటారు. వేదంలో భగవంతుడు చెప్పాడు, లోకమంతా కూడా నేనే ఉన్నాను, ఇవన్నీ నా యొక్క స్వరూపాలే అని. ఆ తర్వాత ప్రాక్టికల్గా చేసి చూపించాలి. నిజం మాట్లాడండి, తల్లిదండ్రుల సేవ చేయండి, ఇంకా ఏదో రకరకాల ధర్మాలుగా నడుచుకోండి. ఇట్లా నడుచుకోకపోతే ఈ విధమైనటువంటి శిక్షలు అనుభవిస్తారు వాళ్ళు. దానికోసం ప్రాక్టికల్గా రాముడుగా ధర్మంగా నడుచుకుంటే ఎట్లా ఉంటుంది, అధర్మంగా నడుచుకుంటే ఎట్లా ఉంటుంది. 2 క్యాట్లు రావణాసుడు. ఈ ఎన్టీ రామారావే రావణాసుడిగా వేస్తాడు, రాముడిగా వేస్తాడు. అట్లాగే భగవంతుడే అధర్మంగా నడుచుకుంటే ఎట్లా ఉంటుంది అని రావణాసురుడి వేషం వేసింది కూడా ఆయనే, భగవంతుడే. ఏమిటి, మనకి చూపించడం కోసం. ఇదిగో ఇట్లా నడుచుకుంటే ఇట్లా మీ గతి పడుతుంది, వంశనాశనం అయిపోతుంది. వేదంలో చెప్పాడు ఇట్లా నడుచుకోవద్దని. మనకి చూపించడం కోసం, ప్రత్యక్షంగా చూపించడం కోసం ఆవేశం వేశాడు. ధర్మంగా నడుచుకుంటే ఏమిటనేది రాముడిగా వచ్చాడు. అట్లా భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు. అట్లా ఎందుకున్నాడు అని అంటే మనకి చూపించడం కోసం. ఇట్లా నడుచుకుంటే ఇట్లా అవుతుంది అనేటువంటి దృష్టితో చూపించడం కోసం ఇన్ని వేషాలు వేశాడు. ఆయన లేనటువంటి చోటు అనేది లేదు. ఆయన ప్రహ్లాదుడు ఎప్పుడో చెప్పినటువంటి విషయం ఏది, ఇందుగల అందులేదని సందేహం వలదు, ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడెక్కడల్లా ఉంటాడు భగవంతుడు అని చెప్పినట్టుగా అట్లా ఉంటాడు. సరే, అటువంటి ఆ వెంకటేశ్వర స్వామి గురించి వాటి రోజున ఈ కళ్యాణంలో పెండ్లి కూతురు తాలూకు వారు అడుగుతున్నటువంటి విషయాలలో వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని గురించి చెప్పాల్సి వస్తుంది. ఆయన అనేక రకాల అవతారాలు ఎత్తి లోకానంతటిని కూడా సంరక్షించినటువంటి పరాత్పరుడు ఆయన. ఆయన లీలామానుష విగ్రహ రూపంతో అనేక రకాలుగా ఎన్నెన్నో అవతారాలు ఎత్తినప్పుడు ఎన్నెన్నో లీలలు చూపించాడు. కృష్ణావతారం ఎత్తినప్పుడు
గోపకుల దగ్గరికి పోయి ఎన్నెన్నో అల్లరి చేస్తాడు, రకరకాలుగా చేశాడు. రామావతారంలో ఉన్నప్పుడు ఎంతో ప్రశాంతమైనటువంటి జీవనం కొనసాగించాడు, అనేక రకాల ఇబ్బందులు అనుభవించినట్టుగా నటించాడు అక్కడ. అట్లాగే వెంకటేశ్వర స్వామిగా వచ్చినప్పుడు కూడా ఆయన ఏమి లేనివాడి వలె వైకుంఠాన్ని నుంచి వచ్చి ఇక్కడ ఒక పుట్టలో ఉండి, ఒక చెట్టు నీడన ఉండి, అట్లా ఉండి ఆ తర్వాత తన యొక్క వైభవాన్నంతటిని కూడా చూపించినటువంటి మహావ్యక్తి. ఆయన చూసి ఏదో రకంగా అనుకోవద్దు, స్వామి అని అంటంతో ఎవరో చెప్పారు ఈయన పుట్టలో ఉంటాడట, ఈయనకి చెట్టు నీడట, ఈయనకి ఏం లేదట, పిల్లని ఎట్లయిద్దామని మీరు ఎవరు అనుకోవద్దు. ఆయన అనేక రకాలుగా రాముడిగా వచ్చినప్పుడు ఏం చేశాడు, భార్యను ఎవరో ఎత్తుకుపోతే ఎన్నో రకాల ఏడ్చాడు. అనేక విషయాలు మనకి తెలియజెప్పటం కోసం కృష్ణావతారంలో వచ్చినప్పుడు ఎన్నెన్నో అల్లరి చేష్టలు చేశాడు. ఎందుకు చేశాడు ఇవన్నీ? ఆయన యొక్క లీలలు అవన్నీ కూడా. అట్లాగే ఆయనకి ఏది లేకపోలేదు. ఆ స్వామిని గురించి మీకు ఎవరైనా ఒకవేళ ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడని చెబితే ఆ విషయాలన్నీ కూడా ఆయన తమాషా కోసం చేసేటువంటివే తప్ప ఆయనకు లేనటువంటి విషయం లేదు, ఆయనకు లేనటువంటి ఐశ్వర్యం లేదు, ఆయనకు లేనటువంటి జ్ఞానం లేదు, ఆయనను మించినటువంటి శక్తివంతుడు లేదు. అటువంటి పరాత్పరుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన. అట్లాంటి ఆయనకు మీ అమ్మాయిల్ని ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే స్వామిని గురించి అడగాల్సింది గుర్తు చేస్తున్నాను. ఇందాక అడిగా కదా, మరి పెద్దల ద్వారా నిర్ణయమైన వివాహం క్షేమం తన ఆత్మసుఖంగా తాత్కాలికంగా అమ్మాయికి కన్యావరైతే రూపం, ఆ రూపానికి మాత్రమే ఆకర్షితురాలై వెనక ఉన్నటువంటి భయంకరమైనటువంటి భవిష్యత్తును ఊహించుకోలేక పొరపడుతుంది. దాన్ని మరి తల్లిదండ్రులైనటువంటి వాడు ఎట్లా సమర్థించాలి? అమ్మాయికి అనుకూలంగా పోవాలా? అమ్మాయికి అనుకూలంగా పోతే సంతోషంగా జీవిస్తుందని పోవాలా? మరి దీన్ని ఎట్లా సరి చేయాలి? ఇప్పుడు రాబోయేటువంటి అయితే వెనకటికి చేశారు వివాహం, అమ్మాయి వెనకటికి వివాహాలు చేశారు. కానీ ఇప్పుడేమో వయస్సు పెంచాలని మళ్ళీ 18 ఏళ్ళ దగ్గర నుంచి ఇంకా చదువుకోవాలి, ఇంకా చదువుకోవాలి, ఇంకా చదువుకోవాలి, ఇంకా చదువుకోవాలి. మగవాడికి 21, అమ్మాయికి 18 వరకు ఇప్పుడు పెంచారు. ఆ పెంచాలని ఆలోచిస్తున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి, కష్టం ఏంటి, నష్టం ఏంటి? బాల్యంలో చేస్తే వచ్చిన ఉపయోగం ఏంటి? అది మళ్ళీ ఎందుకు చాలా ఎట్టుగా మారింది? 2 మాటలు చెప్తే ఇప్పుడు మా అమ్మాయి సంగతి తర్వాత. ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి విధానాలు అప్పుడప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఒకనాడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఆనాడు ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఆనాడు ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ యొక్క విజ్ఞానం, వాళ్ళ యొక్క పరిస్థితి వేరుగా ఉంటుంది. దాన్ని అనుసరించి ఆ రోజున ఆ విధమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధానంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 90 ఏళ్ల ముసలివాడికి 4 ఏళ్ల పిల్లని ఇవ్వటం, వాళ్ళ ఇష్ట ప్రకారంగానే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనుభవించి ఇట్లా కాదు, అమ్మాయి కూడా నిర్ణయం ఎక్కడైనా సరే అమ్మాయి యొక్క ఆలోచన కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అనేటువంటి వాడు రుక్మిణీదేవి యొక్క అన్న అమ్మాయి యొక్క ఆలోచన తెలుసుకోకుండా ప్రయత్నం చేస్తే విఫలమైపోయింది. వయస్సు వచ్చినటువంటి పిల్లలు ఉన్నారే, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. వాళ్ళు ఒకవేళ తెలియనటువంటి నడవడి నడుస్తూ ఉంటే వాళ్ళకి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. అనేక రకాలైనటువంటి పరిస్థితులు అనుభవించి పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు ఇట్లా రకరకాలైనటువంటి వయస్సు ఇంత ఉండాలి అనేటువంటి నిర్ణయాలు అవన్నీ చేయడం జరిగింది. అట్లా వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళు పొరపాటు కనుక చేసుకుంటే మనం సరి చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు అది. ఈ విషయం కాలానికి అనుగుణంగా నడుస్తున్నటువంటి విషయాలు ఇవి. దానికి అనుగుణంగా తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల యొక్క బాధ్యత రెండూ కలిసి సరిచేసినట్లయితే ఎప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావు. ఇంకొకటి కన్యాదానం యొక్క మహాఫలితాన్ని గురించి మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆ మంత్ర మధ్యంలో ఆపటం మంచిగా అంత యోగ్యమైనది కాదు. కాబట్టి కన్యాదానం యొక్క మహాఫలితం ఏమిటి, ఎందుకు కన్యాదానం? ఇంకొకటి ఏంటంటే తమిళనాడులో మమ్మల్ని పశువుల్లాగా మంగళసూత్రంతో బంధిస్తున్నారు అని 500 మంది ఒక్కసారి తమిళనాడులో అవన్నీ తీసేశారు మంగళసూత్రం. మరి ఎందుకు కడుతున్నారు? మంగళసూత్రం కట్టడం మన పద్ధతి. ఎందుకు అప్పుడు ఏం చదువుతున్నారు? దాని అర్థం ఏంటి? ఎందుకు అది ఇష్టంగా బలాత్కారంగా గొడ్లకు పశువులకు తాడు వేసినట్టు నిత్యోపమ చెబుతున్నారే, అది ఎంతవరకు అది సరైనటువంటి విషయం? ఆ మంగళసూత్రం ఎందుకు ఇంకా ఇంతకుముందు చెప్పిందంటే కన్యాదాన ఫలితం ఏంటి? ఇవి చెప్పుకుంటే దానికి మహాఫలితం, దీనికి ఇది ఫలితం అంటేనే కదా ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకపోతే ఒక మూర్ఖుడు కూడా ఏం ప్రయత్నం చేయడు. అట్నే ఈ ప్రయత్నాలు ఇంతగా కష్టపడుతున్నాం, ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఇంతమంది ముందరికి వస్తున్నారు, దీనికి మహత్తరమైన ప్రయోజనం ఉంటున్నది కదా.
అది చెప్తేనే కానీ తెలియదు. నేను అదివరకు అనుకునేదాన్ని, విషయం తెలియక పొరపాటు జరుగుతుండేవి. తెలుస్తుంటే సంస్కరించుకుంటూ జీవితాన్ని మరి జీవితం అంతా కూడా సంస్కరించుకుంటూ తెలియని విషయాలు తెలుసుకుంటూ ఆ విధంగా ఆచరణలో పెడుతూ పెద్దలకు చిన్నలకు చెప్పుకుంటూ సాంప్రదాయ పద్ధతిలో జీవితాన్ని నడుపుకోవడం కోసం ఇంకా ఎంత వృద్ధాప్యం వచ్చినా ఎన్నో తెలుసుకోవాల్సి, ఏమీ తెలియదు అనేటువంటి విషయం తెలుస్తున్నది. కాబట్టి మీరు వాటిని కొద్దిగా 2 మాటలతో చెప్తే ఇక కళ్యాణం మొదలు పెట్టుకుందాం. పాప భక్తులకు మహాసంకల్పంలో కన్యాదానం యొక్క మహత్యాన్ని గురించి చెబుతాడు. అనేక రకాలైనటువంటి దానాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నింటిలోకి ఉత్తమోత్తమైనటువంటిది కన్యాదానం అనేటువంటిది. ఒక కన్యను కనుక దానం చేసినట్లయితే మనకు కుమారుడు మగపిల్లవాడే కావాలనుకుంటున్నాం. మగపిల్లవాడు తన వంశాన్ని మాత్రం ఉద్ధరిస్తాడు. ఆడపిల్ల 2 వంశాలను ఉద్ధరిస్తుంది. ఇటు పక్కన అటు పక్కన తండ్రి తల్లి తర్వాత అత్తగారి తాలూకు 3 పక్కల వాళ్ళని కూడా ఉద్ధరించేటువంటి ఇది కన్య. అటువంటి కన్యని మనం వద్దు అనేటువంటి ఆలోచన, తెలియక అమాయకమైనటువంటి భావాలతోటి ఆలోచనతోటి పనికిరానటువంటి ఆలోచనతోటి తప్పుదోవన నడిచాం. ఆ తప్పుదోవకి వెంటనే సత్యఫలితం అనుభవిస్తున్నాయి. వాటి రోజున ఆడపిల్లలు లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, వివాహాని కోసం ఇబ్బందులు పడుతున్నాం. అట్లాంటి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేటువంటిది కన్యాదానం అనేటువంటిది. ఇంకా అనేక రకాలు చెప్పాడు. ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి ఫలితం వస్తుందని, మన వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూడా తరిస్తారని ఎన్నెన్నో రకాలైనటువంటి కన్యాదానం యొక్క మహామహిమని గురించి చెప్పారు. అటువంటి కన్యకకు ఈయన మంగళసూత్రం కట్టేటప్పుడు ఏంటంటే చెప్పేది, మాంగళ్యతంతునా నేన మమ జీవన హేతునా. ఈ మంగళసూత్రం ఎందుకు కడుతున్నారంటే నా యొక్క జీవనం కోసం నాకు నువ్వు తోడుగా ఉంటేనే కానీ నా జీవితం సాగదు. ఒంటరి వాడిని నేను ఈ జీవితాన్ని సాగించలేను. నాకు అండదండలుగా ఉండాలి నువ్వు అని చెప్పి ఆమెను ఎంతో ప్రేమతో, ఒక పశువుని అలా తేలిగ్గా పనికిరానటువంటి దానిగా కాదు, ఎంతో గౌరవిస్తూ నా జీవనంలో నాతో పాటు సమానంగాను ఉండి నాకు తోడు నీడగా ఉండి నా జీవనం సుఖమయమైనటువంటిదిగా జరిగేటట్టుగా నాకు తోడ్పడాల్సింది. అందుకోసం నీకు నా తరఫున ఈ విధంగా రక్షణ అనేటువంటిది కల్పిస్తున్నానని చెప్పి చెప్పటం జరుగుతుంది. ఆ తర్వాత అనేక రకాల ప్రమాణాలు చేయిస్తారు. నువ్వు చెప్పినట్టుగా నడుచుకుంటాను, నీవు తప్ప ఇంకో రకంగా చూడను అని మగవాడు పిల్లవాడి ద్వారా పిల్ల ద్వారా అనేక రకాల మంత్రాలు మనకి అర్థాలు ఏదో చదువుకుంటున్నారని అనుకుంటాం. కానీ వాటి అర్థాలు కనుక చెబుతూ ఉంటే అనేక రకాలు వీళ్ళిద్దరు కూడా ప్రమాణం చేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఇద్దరికి కలిసి ఉండాల్సిందే. ఎంత కష్టం వచ్చినా రాముడు అరణ్యాల పాలైపోతే ఆయనతో పాటే వచ్చేసింది సీతమ్మ తల్లి. సుఖంగా పట్టాభిషేకం అంటే పట్టాభిషేకం, మన ఇద్దరం ఒకటిగా జంటగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టడం, సుఖం వస్తే సంతోషపడటం, ఇట్లాంటివి మనకు పనికిరావు. నువ్వు నేను కలిసి ఏకంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ మంగళసూత్రం కట్టేటువంటి చెప్పేటువంటి మంత్రాలు కానీ, ఆ తర్వాత చెప్పినటువంటి బ్రహ్మముడి ఎప్పుడు కానీ సప్తపది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటిది. 7 అడుగులు కలిసి నడిచేటప్పుడు అనేక రకాల ప్రమాణాలు చేయిస్తారు వాళ్ళిద్దరితోటి. అట్లాంటి అద్భుతమైనటువంటిది కన్యాదానం. దాన్ని తెలుసుకోలేక మెడకి తాడు కట్టాడనేవాడు ఒకడు, ఇంకోటి ఏదో చేశాడనేవాడు ఒకడు, ఇంకోటి ఏదో చేశాడనేవాడు ఒకడు. సుఖంగా ఉన్నంతసేపు సంసారం, కష్టం ఏదన్నా తేడా వచ్చిందంటే భార్య నిలిచిపెట్టేవాడు ఒకడు, భర్త నిలిచిపెట్టేవాడు ఇంకొకళ్ళు. తోడు కష్టం వచ్చినప్పుడే మనం ఎందుకు మనం ఉన్నది పక్కన, కష్టం వచ్చినప్పుడు తోడుగా ఉండటానికే మనం ఇద్దరు జంట ఎందుకు ఏర్పడ్డారు. ఒకళ్ళకి కష్టం వస్తే రెండో వాళ్ళు ఆదుకోవటానికి. అట్లాంటప్పుడు మనం ఆదుకోవాలి. కానీ కష్టం వచ్చి ఇంకేదో వచ్చినప్పుడు వదిలిపెట్టిపోవడం అనేది ధర్మం కాదు. మన ధర్మంలో ఇట్లా అనేక రకాలైనటువంటి మంత్రాల రూపంలో మనకి చెప్పినటువంటి వాళ్ళు ఎంతో చేశారు. అట్లా చేసినటువంటి దాని ప్రభావంతో ఎంత కష్టాలు వచ్చినప్పటికీ వేరైపోకుండా భార్యాభర్తలు తన జీవితం అంతా కూడా ఒకటిగా నడిపేటువంటిది, తన పిల్లల మీద బాధ్యత కలిగి ఉండేటువంటి ఉన్నతమైనటువంటి సంసార జీవనం మన భారతీయ జీవనంలో ఒక అంతర్గతంగా ఉన్నది. మిగతా వాళ్ళది వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు, మన యొక్క సాంప్రదాయం యొక్క గట్టితనం వేరు. గట్టి పునాదుల మీద ఏర్పాటు చేసినటువంటిది వివాహం. అందుకే వాళ్ళు ఈ 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా భార్యాభర్తలు ఏకంగా ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికొకరు తోడు నీడగా ఉండి సంసారాన్ని సాగిస్తూ వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వహిస్తున్నారు. అట్లాంటి వివాహం అత్యున్నతమైనటువంటి భారతీయ సాంప్రదాయం ఇది. దాని పేరు కూడా మంగళసూత్రం అనేది. అందుకనే మంగళసూత్రం, మంగళమైన సూత్రము అది ఆ పేరే. అది శుభాన్ని కలిగించేటువంటి తాడది అనేటువంటిది మంగళసూత్రం. దాని పేరులోనే అర్థం ఉంది. ఒక పేరు కనీసం తెలిస్తే చాలు, ఆ మాటకు అర్థం తెలిస్తే చాలు, మిగతావన్నీ ఏమి చెప్పనక్కర్లా. శుభాలు కలిగిస్తుంది. ఇద్దరికీ శుభాలు. ఎవరికి శుభాలు? ఆమెకి, ఈయనకి, ఇద్దరికి. మన ఇద్దరికి కలిసి ఒక రకమైనటువంటి జీవనం సాగించడం కోసం, తోడు నీడగా ఉండటం కోసం కట్టేటువంటిది అది. అంటే ఇప్పుడు వచ్చిన పాశ్చాత్యులు అనేది ఏంటంటే, ఇప్పుడు మేమే కట్టుకోవాలా వాళ్ళకేం లేదు కదా అనేది వస్తుంది. ఇప్పుడు మన వాదన, కొత్త వాదన.
సరే ఎవరు కట్టినా ఏం లేదు, గేదెకి తాడు నువ్వు పెట్టిన గేదెని నీ మేడకి తాడు పెట్టుకోమను తీసుకో. ఎట్లయితే మనకి తాడు ఎవరు పెడితే ఎవరొకరు పెట్టాలి. నువ్వు అట్లా అన్నావు అనుకో, నేను ఇట్లా అన్నా, ఇక ఇది పంచాయతీ, నేనే తాడు కడతా కట్టు, మళ్ళీ 4 రోజులు నేనే కడతా కట్టు. ఏదో ఒకటి ఒక పద్ధతి, ఒక కలిసిమెలిసి ఉండేటువంటి పద్ధతి తెలుసుకోవాలి. కానీ నేను కడతా నువ్వెందుకు కట్టాలి, నువ్వు కట్టడం ఏంటి, కాదు నువ్వే కట్టు, ఇంకా 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ నేను పంచాయతీ కడతా, నేను కడతా నువ్వే కట్టడం ఏంటి. ఇదే పంచాయతీ బ్రతుకంతా అంతే అవుతుంది. గేదెకి తాడు పెట్టాడు, గేదె తాడు పెడతా అంటే పెట్టమని మెడకి ఎవరొద్దన్నారు. 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ నేను పెడతా. నీకు ఒక పద్ధతి, ఒక కట్టుబాటు, ఒక మాట ఉండాలి. నీకు నేను ఎందుకు పెట్టాను తాడు, నీకు ఏమైనా గురితాడు తీశానా? మనకి కలిసిమెలిసి ఉండాలనేటువంటి బంధంతో ఒకటి పెట్టుకున్నాం. కానీ నువ్వు కాబట్టి నేను పెట్టు. ఎవరైతే అనేక రకాలైనటువంటి భగవంతుడి సృష్టిలోనే స్త్రీ యొక్క ఇది కొన్ని రకాలైనటువంటి విధానంలో నిర్మాణం అయింది. వాళ్ళ యొక్క తత్వాలు వేరు, పురుషుడి యొక్క తత్వాలు వేరు. దాన్ని అన్నిటినీ ఆయన తెలుసుకొని ఎవరి ద్వారా ఏ విధంగా జరగాలి, ఎవరు ఏ విధంగా ఉండాలనేటువంటి పద్ధతి ప్రకారంగా భగవంతుడు ఏర్పాటు చేసేటువంటి విధానాలు ఇవి మార్చుకోవాలంటే ఎవరిద్దంటారు మిమ్మల్ని? మార్చుకోవటం ఉన్నామనుకోండి, కులాలు వద్దు, ఏమవుతుంది ఇంకో కులం వస్తుంది. డ్రైవరు, కండక్టరు, తహసీల్దారు, పోలీసు ఇవన్నీ కులాలే. ఏదైతే మార్చుకోవటం, ఏం మార్చుకున్నావు, ఏం చేస్తున్నావు, ఇప్పుడు కులం అంటే ఏం చేస్తున్నావు, ఎవరి బాధ్యత వాడు పని చేసుకుంటున్నాడు, ఎవరి బాధ్యతలో వాడు కండక్టర్ పని చేస్తున్నాడు. ఈ కులం కాకపోతే ఆ కులం అవుతుంది. అది పోదెక్కడికి కూడా. మనం మార్చుకోవటం అనేది భగవంతుడు నిర్ణయం చేసినటువంటి విధానాన్ని మార్చి ఇంకా అంతకంటే గొప్ప విధానాన్ని మనం ఎవ్వరం కూడా ఏం చేయలేము. దాన్ని గౌరవించడం, దాన్ని అర్థం చేసుకోవడం, దాని పద్ధతి ప్రకారం నడుచుకోవడమే మన యొక్క నిత్య జీవనంలో కర్తవ్యం అని. స్వామివారు మరి కళ్యాణానికి అనుమతిస్తారా? కాస్తంత రసఘట్టం తక్కువగా ఉన్నది అని నారాయణరావు గారు ఇదివరకు అన్నారు. మరి ఇట్లానేనా మాట్లాడేది, ఇట్లాంటివి చెబితే ఎట్లా, మాకందరికి సంతోషం కలిగించేటట్లుగా గ్రామ్య పదాలతోటి కొన్ని కాసేపు పోట్లాడాలి మీరు అన్నారు. మరి పోట్లాటగా ఈరోజు మనసు ఒప్పట్లేదు. స్వామివారి సేవా కార్యక్రమానికి ఇక తొందరపడుతున్నది. అందుకోసం స్వామివారి ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. స్వామికి ఇవ్వటం మా పద్మావతక్కయ్య చెప్పింది, పిల్లకు పిల్లాడే సొమ్ము అని, పిల్లవాడికి పిల్లే సొమ్ము అని. ఛాయే వానుగతా సదా నీడలాగా అనుగతించేటువంటి కుమార్తెలనిచ్చి జీవితాంతము సహధర్మచారిణిగా గృహస్థ జీవనానికి ఆదర్శంగా ఇహపర సాధకమైనటువంటి మార్గంగా స్త్రీని ఇల్లాలుగా మీకు ఇస్తున్నాము. మరి దానికి ఇంకా ఇవ్వటానికి భరించగలిగినటువంటి శక్తి ఉంటే ఆ అమ్మాయి యొక్క జీవనాన్ని ఇప్పుడు కౌసల్యాదేవికి ఇచ్చారు, సీతాదేవికి ఇచ్చారు. వాళ్ళ వేల మంది పరిచారకులకు వాళ్ళందరికీ సరిపడినంత. ఇప్పుడు ఆకాశరాజు గారు ఏమిస్తాడు మీరు అడిగేది అదేనా? అయితే అవతల నేను అనుకుంటూ ఉంటాను, పిల్లవాడు బీదవాడు కదా, బీదవాడికి ఏమిటి ఇచ్చేది కాదు. మరి బీదవాడు కాబట్టి వాడికి 10 ఎకరాలు ఇస్తే వాడు ధనవంతుడు అవుతాడు కదా అని. వాడు 10 ఎకరాలు ఉంటే వీళ్ళు ఒక 10 ఎకరాలు ఇచ్చావు, వాడికి 10 లక్షలు ఉంటే వీళ్ళు 10 కోట్లు ఇచ్చావు. మరి అట్లా ఉన్నది మన వ్యవస్థ. వాడు పుట్టేది తప్ప యువతల వాడు లేడు అంటే మరి వెంకటేశ్వర స్వామి ఏమిస్తారని మీరు అడుగుతున్నారు. మీకేమన్నదో ముందర చెప్పండి. చెత్త ఆ మాట అంటే మళ్ళీ తనకు నేను ఈ మాట అన్నానని ఆయన గారు గుంజుకుంటున్నాడు వెంకటేశ్వరుడు. ఆయనకి చెట్టు ఉందా, పుట్ట ఉందా? ఉంది. చెట్టు ఉందా? ఎంత తప్పు చేసుకున్నాడు. అప్పంతా ఎప్పుడు నీదేను ఇదిగా కలియుగాంతం దాకానా. మరి లక్ష్మీదేవి ఒక పక్క రాత్రి పెట్టుకొని 2వ పెళ్లికి సిద్ధపడుతున్నాడు. మరి ఇదంతా కదిలిస్తే ఏంటి కప్పు అవుతుంది. కాబట్టి ఆయన ఎన్ని కోట్ల అప్పు, 14 కోట్ల బంగారు నాణ్యాల అప్పు తీసుకున్నాడు. ఓ పక్క లక్ష్మీదేవి కూర్చొని ఉంటే ఆమె తెలియకుండా ఒక పక్కన పిలిచి తీసుకున్నాడు. ఇట్లా అదంతా నిజంగా ఆడపిల్లి వాళ్ళకి వీడు అప్పులమారి వాడు వాళ్ళ దగ్గర ఏమీ లేదని తెలిస్తే నిజంగా ఇస్తాడా? ఆయన చేసిందంతా ఒక నాటకం లోకానికి నేర్పటం కోసం. లోకానికి ఏ రామావతారం ఎత్తినా, కృష్ణావతారం ఎత్తినా, వెంకటేశ్వర స్వామిగా వచ్చినా లోకానికి నేర్పటం కోసమే. ఆయనకి లేకపోలేదు, బాకీ చేయడానికి ఏమైనా అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు, బాకీ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. నీ స్థానం నువ్వు తెలుసుకొని నీకు తగినటువంటి వాళ్ళని వివాహం చేసుకుంటే బాగుంటారా. నాళ్ళే ఏదీ లేకుండా ఉండి మహారాజు గారి కూతురిని పెళ్లి చేసుకుంటారని చెప్పి రాజుగారు అయ్యా మరి ఆయనే పెట్టేవాడు 2 పక్కల ఖర్చు. రాజుగారు మామగారి ఆయనకంటే ఎక్కువ ఉండాలి మనం అని ఎత్తులకు పోయినాను నేను.
ఎచ్చులు పోయి అన్నాళ్ళకి బాకీ తీరటలేదు నాకు. మీరు కూడా అనవసరమైనటువంటి ఎచ్చులు మారి వ్యవహారాలు చేయవాకండి. ఆయన చేసిన ప్రతి అడుగు కూడా మనకు ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి. ఆయనకి లేక కాదు, ఆయన పనికిరానటువంటి వాడు కాదు, ఆయనకు బాకీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏది చేసినా రాముడు ఎందుకే ఇచ్చాడు? బాధపడాలి. బాధ్యత కలిగినటువంటి భార్యను నేను రక్షించలేకపోయినాను, నా భార్యను నేను రక్షించుకోవాలి. మనకి నేర్పటం కోసం ఆయన ఏడ్చినా, నవ్వినా, ఏం చేసినా, ఇంకోటి చేసినా. ఇది కూడా అంతే. ఏదీ లేదు, రాజుగారి కూతురు నా పెళ్లి చేసుకునేదేరా, పోతు చేశాడయ్యా, సరే మామగారు అన్ని పెడతాడు, ఆయనే ఖర్చు పెడతాడు, పిల్ల ఆయన కావాలంటున్నది, ఆయన తప్ప నేను పెళ్లి చేసుకొని అంటుంది. సరే రెండు పక్కన చేస్తాడు, ఆ అల్లుడికి కూడా సగం రాజ్యం ఇస్తాడు, ఇంకేదైనా చేస్తాడు. అట్లా ఊరుకున్నాడైనా. అంతకంటే మనం ఘనంగా ఉండాలి. బాకీ తీసుకురా, తీసుకురాకపోతే ఏమైంది? బతికినాడు ఆ బాకీ తీసుకోవడం కాల. మీరందరూ కూడా ఇట్లాంటి పనులు చేయవాకండి. మీకు తగినటువంటి వివాహాలు, మీకు తగినటువంటి వాళ్ళని వివాహం చేసుకోండి, తగిన స్తోమతలో నడుచుకోండి, ఇబ్బంది పడొద్దు మీరు. ప్రతి అడుగడుగు కూడా ఆయన చెప్పేది అదే. అంతకంటే ఆయనకి లేకపోలేదు. ఆయనకైనా వచ్చినటువంటి మీరు ఇంకో రకంగా ఆయన అనుకోవాల్సిన అవసరాలే లేవు. అయిపోయిందా? ఇంకేమైనా అబ్బాయికి ఏమి ఇస్తారు? అయిపోవటం కదిలిస్తే ఇంకా వస్తుంటాయి సార్. మాట్లాడుకుంటే అయిపోతుంది పెళ్ళి. కదిలించాలనుకుంటే పంచాయతీలో సరిపోతాయి. అప్పుడు కాకుండా పెళ్ళి ఎప్పుడు అయిపోయేది. కానీ ఏమంటున్నారు? కానీ అనుమతి ఇచ్చారు. నచ్చంతో అందరికి ఇచ్చిరమ్మంటారా? ఎవరికైనా ఇస్తే ఇక్కడ వరకే వెళ్ళినారు. మళ్ళీ మొత్తం అందరూ వచ్చి కూర్చొని అలసిపోతారు.